ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం శుభాకాంక్షలు. ఇది 176వ ప్రపంచ దినోత్సవం. ఫోటోగ్రఫీ పుట్టి 176 సంవత్సరాలు అయింది. ఫోటోగ్రాఫర్గా పుట్టినందుకు గర్విస్తున్నాను. ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఇలాంటి పండుగ చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. హ్యాపీ ఫోటోగ్రఫీ డే. ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మనం 176వ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎందరో మహానుభావులు ఎంతో కృషి చేస్తే మనం ఫోటోగ్రఫీ అనేది సృష్టించబడింది. దాంట్లో మనం ఒక భాగస్వామ్యం తీసుకున్నాము. అందరూ ఫోటోగ్రాఫర్లు అయినందుకు గర్విస్తున్నాము. ఈ విధంగానే అందరు ఫోటోగ్రాఫర్లు ఐక్యతగా ఉండి ఇలాంటి పండుగలను మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ, ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా ఉండి గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సినవన్నీ ఏ విధంగా మనం సాధించుకోవాలనే దాని గురించి ఒక్క తాటిపై నడిచి అందరము సాధించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా రోజు ఫోటోగ్రఫీ డే సందర్భంగా మేము అనాథాశ్రమం నందు పండ్ల పంపిణీ చేస్తున్నాము. మళ్ళీ అలాగే మా తోటి ఫోటోగ్రాఫర్లు అందరం కలిసి ఈరోజు పండుగ దినంగా జరుపుకుంటున్నాము. అది ఫోటోగ్రఫీలో అనేది ఏంటంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఫోటోగ్రఫీ అనేది ఒకటే కులం ఒకటే మతం అన్నట్టు అందరం కలిసికట్టుగా ఉండాలని, కలిసికట్టుగా ముందుకు జరగాలని కోరుకుంటున్నాము. ఫోటోగ్రఫీ ఐక్యత. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తోటి ఫోటోగ్రాఫర్లందరికీ మా యొక్క శుభాకాంక్షలు. జీడిమెట్ల యూనియన్ పరిధిలో ఈ వేడుకలు మేము జరుపుకుంటాం. 176వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఈ ప్రొఫెషన్లో ఉన్న కారణం చేత కాదు, కానీ ఫోటోగ్రఫీ అనేది చాలా ఉత్తమమైనది. గడిచిన కాలాన్ని ఎవరికైనా చూపించేది ఒక ఫోటోగ్రఫీలోనే మనం చూపించగలుగుతాం. గాంధీ తాతను చూసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆనాటి ఫోటో ద్వారానే గాంధీ ఇలా ఉంటాడని ఈరోజు తెలుస్తుంది. అంటే ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత ప్రతి చోట ఉంది. ఇది ఫోటోగ్రఫీలో ఉన్న ఇది అనుబంధం కాబట్టి ఈ ఫోటోగ్రఫీని జయప్రదం చేయాల్సిందిగా అందరూ ఇలా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు 176వ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం, దీంతో పాటు కొన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా చేయాలని ఫోటోగ్రాఫర్లు ముందుకు రావడం మనకు చాలా ఆనందదాయకం. ఇదే విధంగా ఈరోజు చూస్తే మనకి గండిమైసమ్మ దగ్గర ఉన్న పల్లవి ఆశ్రమంలో మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్స్కి ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం మన జీడిమెట్ల జోన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఈ సందర్భంగా మనం కొంచెం మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ దగ్గరికి రావడం జరిగింది. మీరు గమనించినట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇది లేదు. ఆహారంలో కానీ దుస్తుల విషయంలో కానీ పల్లవి ఆశ్రమం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ఫోటోగ్రాఫర్లు మనం మానవత్వం చాటుకోవడానికి కొంతవరకు మన సాయం చేయడానికి పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే మన ఇంట్లో చిన్నపిల్లల్ని మనం సరిగా చూసుకోలేని పరిస్థితి. అటువంటిది ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారిని వీరిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిన ఆశ్రమానికి మన ఫోటోగ్రాఫర్ల తరఫున ఈ మాత్రం చేతినిస్తున్నందుకు ఈరోజు మేమంతా గర్వపడుతున్నాము. ఇక్కడ చూస్తుంటే వివిధ వయసుల వారు ఉన్నారు, అందరినీ మనం గమనిస్తున్నాము. సో ఇది మన ఫోటోగ్రాఫర్ల గుర్తింపు చర్యగా మేము చెప్పుకుంటున్నాము. జై ఫోటోగ్రఫీ. వాయిస్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ ఛానల్ తరపున మన జీడిమెట్ల జోన్ ఫోటో స్టూడియో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదములు మరియు ఫోటోగ్రఫీ డే శుభ సందర్భంగా అభినందనలు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పండ్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. చూస్తున్నట్లుగా మన రాయల్ స్టూడియో ఆర్హెచ్ రాజు గారితో మొదలుపెట్టాము. ఈ పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్లకి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి అభినందనీయ కార్యక్రమాల్లో, సాంఘిక సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఫోటోగ్రాఫర్లే కాకుండా సామాన్య మనుషులు కూడా రావాలని కోరుకుంటున్నాము. జై ఫోటోగ్రఫీ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు 176వ ఫోటోగ్రఫీ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు 176వ ప్రపంచ ఫోటో దిన సందర్భంగా మరి గ్రేటర్ హైదరాబాద్లోనే మొట్టమొదటిగా జీడిమెట్ల జోన్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ముందడుగులో ఉంది. మరి ఆ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గత సంవత్సరం నుంచి ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తూ మరి ఈరోజు ఫోటోగ్రఫీ సందర్భంగా ఇక్కడ మానసిక వికలాంగులైన శ్రీ పల్లవి ఆశ్రమంలో మరి వాళ్ళకు మా వంతు సహాయంగా
వృతాభక్తిగా ఎంతో వాళ్ళకి పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరూ మరి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఈ కార్యక్రమంలో విచ్చేసినారు. వారందరికీ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా ఈరోజు గండిమైసంలో పల్లవి ఆశ్రమంలో ఫోటోగ్రాఫర్ జిడిమెట్ల జోన్ ఫోటోగ్రాఫర్స్ అందరం కలిసి పల్లవి ఆశ్రమంలో పళ్ళు పంపిణీ చేశాం. జిన్నారం ఫోటోగ్రఫీ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. జిడిమెట్ల యూనియన్ తరపు నుంచి పనుల పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా నేను తెలియజేస్తున్నాను. ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈరోజు మనం పల్లవి ఆశ్రమంలో పనులు వాళ్ళకు అనాథలకు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు అనాథలకు వాళ్ళకు మనము మన తోచినంత మనము సహకారం చేయగలిగినాము. ఇదే మాకు సంతోషకరంగా ఉంది. ఈరోజు 176వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జీడిమెట్ల యూనియన్ తరఫున పల్లవి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పనులు సామాజిక పంపిణీ చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు మా ఫోటోగ్రాఫర్లందరికీ మరొకసారి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా గర్విస్తున్నాను. ఏమి తెలియదు అమాయకులకు ఈరోజు మా వంతు హెల్ప్ మేము చేస్తున్నాము. పండ్లు పంచి వీళ్ళని చూస్తుంటే మాకే చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్లు అందరూ బాగుండాలి. ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల నుంచి ఫోటోగ్రాఫర్లు అందరూ వచ్చినందుకు చాలా గర్విస్తున్నాము. వీళ్ళందరికీ పళ్ళును ఇవి పంచినందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాగనే ఎప్పుడు వచ్చి చేయాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా 2-3 సార్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఫోటోగ్రాఫర్ డే రోజు శుభాకాంక్షలు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరం కలిసి ఈ రోజున అనాథ పిల్లలకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తామంటే వాళ్ళకి అందరికీ ప్రపంచ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ జీడిమెట్ల నుంచి వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జీడిమెట్ల యూనియన్ చాలా మంచిగా అన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు బాగా మరెన్నో చేయాలని మన సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి ఇక్కడ వచ్చేసిన వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు మెరుగైన కార్యక్రమాలు చేస్తూ మన గ్రేటర్ హైదరాబాద్లోనే నెంబర్ 1 యూనియన్గా మనది ముందుకు తీసుకెళ్లాలని జీడిమెట్ల జోన్ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దేవుడు మమ్మల్ని ఫోటోగ్రాఫర్గా పుట్టించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా తోటి ఫోటోగ్రాఫర్లందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ జీడిమెట్ల యూనియన్ అసోసియేషన్స్ నుంచి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని నా యొక్క నమస్కారం. నా పేరు తాటి రవీందర్, బాలానగర్ బోయినపల్లి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. 176వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇప్పుడే మేము బాలానగర్లో మా యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మరి ఇక్కడ అన్నవారు పిలిచి మీ యొక్క పిలుపు మేరకు వచ్చినాము. చాలా సంతోషం. మరి మీ యొక్క యూనిటీ, మీ యొక్క సభ్యులను చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. మరి జీడిమెట్ల జోన్ అసోసియేషన్ కూడా ఇంకా ముందు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుతూ మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం కలిసి చేద్దామన్న ఏదైనా సరే దానికి మేము బాలానగర్ బోయినపల్లి ఎప్పటి నుంచి కూడా ఫస్టే ఉన్నాము. ఈ రోజు కూడా మనం అందరం ఉందాము. మరి ఈ రోజు కూడా సాయంత్రం జలవిహార్లో ప్రోగ్రాం ఉంది. మేమైతే అందరం వెళ్తున్నాం, మీరు కూడా వస్తున్నారని ఆశిస్తూ అందరం కలిసి వెళ్దాం. మళ్ళీ 24వ తారీఖు కూడా రవీంద్ర భారతిలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం కూడా మనం సక్సెస్ చేద్దాం. మన ఫోటోగ్రాఫర్ల ఐక్యత చాటుదాం. సంతోషం అన్న. మరి ఈరోజు ఇప్పలపల్లి రమేష్ గారు కానీ అభిమన్యు రెడ్డి గారు కానీ వాళ్ళు చేసే ఒక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఫోటోగ్రాఫర్ సంక్షేమం గురించి వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం తోడుగా ఉండి వారి యొక్క టెక్నాలజీ మనం వాడుకుందాం. మనం ఏదైతే సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఉన్నామో, మన సీనియర్ అంటే మేము 36 ఏళ్ళ నుంచి చేస్తున్నాం నైట్ కెమెరా నుంచి. ఇప్పుడు దానికి అనుగుణంగానే మనం పోవాలా. అప్డేట్ అవుతూనే మనం ఫ్యూచర్లో అప్డేట్ అవుతాం. అప్డేట్ కాకపోతే మనం ఏం చేయలేము. మరి అలాంటి వ్యక్తులు కూడా మనకు ఉండడం చాలా గర్వకారణం. మరి వారికి కూడా ఈ సభాముఖంగా ఈరోజు ప్రోగ్రాం పెట్టి మన ఫోటోగ్రాఫర్లందరినీ ఉత్తేజపరిచి మన ఫోటోగ్రాఫర్ల కాల్స్ కలిసి అందరికీ మంచి సమాధానాలు ఇచ్చారు. నేను కూడా 2 నిమిషాలు మాట్లాడే నాకు అవకాశం దొరికినందుకు
మరి ఈ సందర్భంగా వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇప్పలపల్లి రమేష్ గారు కానీ, అభిమన్యు రెడ్డి గారు కానీ, తర్వాత వెంకరెడ్డి గారు కూడా మళ్ళీ కాల్లో వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఏదేమైనా మన తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ ఫోటోగ్రాఫర్ల భవిష్యత్తు చాలా బాగుందని నేను ఆశిస్తున్నాను. ముందు కూడా మన ఫోటోగ్రాఫర్ల మంచి రోజులు ఉన్నాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే పోయిన సంవత్సరం మనకు చింతల్లో ఒక సోదరుడు మనకు ఈ విధంగా చనిపోయాడు. మరి ఇలా ఇప్పటికైనా మన సమస్యలు ఏమైనా ఉంటే అసోసియేషన్లకు తెలుపుకుందాం. మనం అలాంటివి ఏం జరగకుండా ఏదైనా మనకి ఏదైనా సమస్యలు వచ్చినా కంపల్సరీ అసోసియేషన్ తెలియజేయండి. ఎవరైనా వాళ్ళు చేస్తారు. మరి ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మీరు అప్డేట్ కావాలన్నా, ఎవరైనా సరే అప్డేట్ అయితేనే మన బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మరి దానికి అనుగుణంగానే మనం పోయి మన సమస్యలు పరిష్కరించుకుందామని కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నానన్న. థ్యాంక్ యూ. నాదైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎన్నో చూస్తూ వస్తున్నాను. కాకపోతే రాను మన అసోసియేషన్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కో చోట కొన్ని కలయికలు లేకపోతున్నాయి. కాబట్టి మనం అందరం ఒక్క తాటిపైకి వచ్చి మన ఫోటోగ్రఫీ అసోసియేషన్సే కాకుండా మనమందరం ఒక్క తాటిపైకి రావాలని నా యొక్క మనస్ఫూర్తి కోరిక. ఎందుకంటే మనకు మన ఆశలు అన్నీ ఏ ప్రభుత్వం కూడా నెరవేరుస్తలేదు వాస్తవానికి. సో వాటి గురించి కానీ, ఇంకా మన ఉన్న లోపాల గురించి కానీ, అంటే మన జీవిత లోపాల గురించి నేను మాట్లాడింది. ఇప్పుడు మనకు కేసీఆర్ ఏమేమో ప్రకటిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి. మన ఫోటోగ్రాఫర్లకు మటుకు ఎట్లాంటి మేలు ఇంతవరకు జరగలేదు, ఎక్కడ హామీ కూడా జరగలేదు మనకు. సో వాటి గురించి కూడా మనం పోరాడదాం. ఈ విషయాన్ని, ఈ టాపిక్ని మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉన్న అసోసియేషన్లు కూడా రేజ్ చేద్దాం. దీనికి ఎవరు మనము స్పందించలేకపోతున్నాం, ఎందుకు స్పందిస్తలేమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో మనమందరం ఒక్క తాటిపైకి వచ్చి కొన్ని టాపిక్స్ అన్నీ మనం చేసుకుందాము. మనకి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ అసోసియేషన్కి అవసరం ఉన్నా అండదండగా నిలుద్దామండి. అన్న ఫోటోగ్రాఫిక్ డేది దాని గురించి ఏం మాట్లాడాలి? ఈ అసోసియేషన్ గురించి ఫోటోగ్రాఫిక్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషం. అందరూ ప్రతి సంవత్సరం ఇట్లా కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మన గురించి వచ్చి నిలబడ్డాడు. సో ఒక్కసారి అందరూ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫోటోగ్రఫీ డే. ఇంకెంతకంటే ఏం మాట్లాడలేను. ఓకే, థ్యాంక్ యూ. 176వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు ఫోటోగ్రఫీ ఎంతో ఉన్నత స్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 176 సంవత్సరాలు జరుపుకున్న ఘనత ఫోటోగ్రాఫర్కి ఒక్కరికే ఉంది. మరి ఈరోజు ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే ఒక ఫోటోగ్రాఫర్తోనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఫస్ట్ మనమే గ్రేటు, మన తర్వాత ఎవరైనా. ఎందుకంటే మనము ఒక జంతువుని చూపించాలంటే ఒక ఫోటోగ్రాఫరే కావాలి, ఒక మనిషిని చూపించాలంటే ఒక ఫోటోగ్రాఫర్ కావాలి. ఒక ఇప్పుడు పిఎం నిన్న ఎక్కడో పోయిండు, ఏదో మనం దుబాయ్లో వేసి అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ చూపిస్తేనే మనకు తెలుస్తుంది. అందుకని మనం ఫోటోగ్రాఫర్ ఎప్పుడు కూడా గౌరవంగానే బతకాలన్న ఆలోచన. ఎప్పుడు మనం గౌరవంగా ఒకరికి ఎప్పుడు తలెత్తుకొని బతకాలి, తలదించుకొని ఎప్పుడు దయచేసి బతకొద్దు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, బాలనగర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకుంటే, మన సమస్యలు మనకుంటే ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్లు వాళ్ళ సమస్యలు అసోసియేషన్ చెప్పి, మరి రేపు రాబోయే రోజులు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అసోసియేషన్ ఖచ్చితంగా తీరుస్తుంది. కాబట్టి మరి ఆ సమస్యలు కూడా అసోసియేషన్ చెప్పి, మరి ఎలాంటి చాలా మందికి మన ఈ 1 year చూసుకుంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు కూడా కొంచెం మనము వాళ్ళకు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు కొంచెం ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మనం సానుభూతి తెలుపుతూ, మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఫోటోగ్రాఫర్ ఒక గర్వంగా బతకాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి పేరు పేరున మరి ఈ యొక్క ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. 176వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అందరికీ శుభాకాంక్షలు. సారీ లేట్ అయింది, కొన్ని అనివార్య కారణాల వల్ల. ఎవరు దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు. ఇదే ఐక్యమత్యంతో రాబోయే రోజులలో అందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క మనిషిలో ఫీలింగ్ అనేది, ఈగో అనేది తీసేసుకొని అందరం కలిసికట్టుగా పని చేసుకొని మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాము. దయచేసి మీ అందరికీ చేతిలో దండం పెడుతున్నా, అందరూ ముందుకు రావాలి. ఇది నాది అని ముందుకు రావాలి. దయచేసి చెప్తున్నా, ఇది నా ఇల్లు, నాది. అందరు ముందుకు రావాలి. ఒక్కటి చెప్తున్నా, మీ అందరికి ఏం కావాలన్నా ఛాయశక్తులను అతని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఎవ్వరికి ఏం కావాలన్నా నేను పని చేస్తా.
ఎవరికైనా పైసల రూపంగా కానీ హెల్పింగ్లో కానీ ఎవరికి ఏం కావాలో నేను చేస్తా. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు లేట్ అయింది, దయచేసి క్షమించాలి ప్లీజ్. అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ ఒక మినిస్టర్ని పిలిచి ప్రోగ్రామ్ చేయడం మొదటిసారిగా నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పకడ్బందీగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కష్టపడి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. అది మన ప్రోగ్రాము. ఇక్కడ జీడిమెట్ల జోన్ నుంచి మీరు ఎలాగా మనది అన్నట్టు వచ్చారు, జలవిహార్ కూడా అదే ఉద్దేశంతో, అదే భావంతో, అదే స్పిరిట్ తోటి మీరు అందరూ రావాలని, జీడిమెట్ల జోన్ మాది, గ్రేటర్ హైదరాబాద్ మాది, తెలంగాణ మాది, ఫోటో వీడియోగ్రాఫర్ అనేవాడు మావాడు అనే ఉద్దేశంతో మీరు అందరూ అక్కడ పాలు పంచుకొని మన సత్తా చాటాలని. ఫోటోకి నేను వస్తున్నానా? క్రీమ్ వద్దు, క్రీమ్ వద్దు, ఓన్లీ కేక్ పెట్టు. చిన్న ఓన్లీ కేక్, క్రీమ్ వద్దు, చిన్న పీస్ అయినా చాలు. మన వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంటే మన ఫోటోగ్రాఫర్ దినోత్సవం. ఇది మన పండగ అనమాట. 176 పండగ జరుపుకుంటున్న మనము మన తోటి ఫోటోగ్రాఫర్లు అందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ పండగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా నేను జగిరిగుట్ట నుంచి ఇక్కడ నా మిత్రులను కలవడానికి ఇక్కడ వచ్చాను. ఎందుకంటే పండగ అన్నప్పుడు అందరినీ ఒకరినొకరు కలుసుకోవడంలో భేదాభిప్రాయాలు ఉండవు కాబట్టి వచ్చిన. ఈరోజు 176వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భించుకుని మన జీడిమెట్ల జోన్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన చిన్న విందు కార్యక్రమం. ఈరోజు మన ఫోటోగ్రాఫర్స్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వంటలతోటి, గుమ్మగుమ్మలతోటి, చాలా అత్యుత్సాహంతో మన ఫోటోగ్రాఫర్లు అందరూ ముందుకు రావడం చాలా గమనార్హం. ఇదే విధంగా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు ఏదో సహపంక్తి భోజనాలు చేస్తున్నట్టు. ఈరోజే వనభోజనాలు, కార్తీక మాసంలో కావాల్సిన వనభోజనాలు ఆషాఢ మాసం దాటి శ్రావణ మాసంలో స్టార్ట్ అయింది. చూస్తున్నట్లయితే అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇది మా పండగ అనే విధంగానే కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం.